హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఫెస్టివల్స్ పండుగల గురించి తెలుసుకోబోతున్నాము. ఫెస్టివల్ అంటే పండుగ. ఇవి 3 రకాలుగా విభజించడం జరిగింది. నేషనల్, రిలీజియస్, హార్వెస్ట్. అంటే వచ్చేసి నేషనల్ అంటే దేశానికి సంబంధించినటువంటి పండుగలు, తర్వాత రిలీజియస్ మతానికి సంబంధించినటువంటి పండుగలు, హార్వెస్ట్ పంటలకు సంబంధించినటువంటి పండుగలు 3 విధాలుగా విభజించడం జరిగింది. సరే, నేషనల్ అంటే వచ్చేసి దేశానికి సంబంధించినటువంటి పండుగలు వచ్చేసి ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించింది. అది స్వాతంత్ర దినోత్సవం వచ్చేసి 15 ఆగస్టు తేదీన జరుపుకుంటాము. రిపబ్లిక్ డే వచ్చేసి 26 జనవరి రోజు మనము జరుపుకోవడం జరుగుతుంది. అండ్ గాంధీ జయంతి వచ్చేసి అక్టోబర్ 2వ తేదీన జరుపుకుంటాము. సరే, రిలీజియస్ అంటే ఏంటి? రిలీజియస్ అంటే మతానికి సంబంధించినటువంటి పండుగలు అంటే దీపావళి, తర్వాత ఈద్ మహమ్మదీయులు జరుపుకునే పండుగ, గురుపర్వాహ్, దసరా, క్రిస్మస్ క్రైస్తవులు జరుపుకునే పండుగ, గణేష్ చతుర్థి, బుద్ధ జయంతి, మహావీర్ జయంతి, జన్మాష్టమి అంటే కృష్ణాష్టమి. సో ఇవన్నీ వచ్చేసి మతాలకు సంబంధించిన పండుగలు. తర్వాత హార్వెస్ట్ పంటలకు సంబంధించినటువంటి పండుగలు ఏవేవి అంటే పొంగల్, బిహులు, హోలీ, బైసాఖి, ఓణం అండ్ సో ఆన్. ఇవన్నీ వచ్చేసి ఈ యొక్క పంటలకు సంబంధించినటువంటి పండుగలు. సరే, ఈ యొక్క పండుగలు అంటే ఏంటి అంటే ఏ ఫెస్టివల్ ఈజ్ ఏ స్పెషల్ డే, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఆర్ పీరియడ్ ఆఫ్ టైమ్ సెట్ ఎ సైడ్ బై ఏ కమ్యూనిటీ టు సెలబ్రేట్స్ స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్స్ రిలీజియన్ అండ్ ట్రెడిషన్ ఆర్ కల్చర్. ఇప్పుడు వచ్చేసి వారి వారి యొక్క సాంప్రదాయాల ప్రకారంగా, వారి వారి మతాల ప్రకారంగా, వారి వారి ఆచారాల ప్రకారంగా జరుపుకునేటువంటి ఒక కమ్యూనిటీ జరుపుకునేటువంటి పండుగలను, అంటే వాళ్ళ వారి యొక్క పండుగలను వచ్చేసి సెలబ్రేట్ చేసుకునేటువంటి యొక్క పండుగలను ఏమంటామంటే ఈ యొక్క ఫెస్టివల్ అని అంటాము.